₹1 కోటి కొట్టేసే ప్లాను నీది. ఆ ₹1 కోటి కొట్టేసింది మీరు మిస్టర్ శశిధర్. షట్ అప్. అమ్మో, ఈ గోదావరి ఖని అమ్మాయిలు మామూలు కాదు, క్వశ్చన్ బ్యాంకులు. కృష్ణవేణి, అమ్మవారి కూడా ఇంకా ఎంత దూరంలో ఉంది? దగ్గరికి వచ్చేసాం వంశీ గారు. మేడం చెప్పిన అడ్రస్ ప్రకారం వెళ్లకుండా ఎక్కడో మిస్ అయ్యి రాంగ్ రూట్లోకి వచ్చినట్టున్నాను. ఏమైందమ్మా? బామ్మగారు, రాంగ్ రూట్లోకి వచ్చేసాను. అయ్యయ్యో, ఎవరైనా కనిపిస్తే కరెక్ట్ దారేదో కనుక్కోమ్మా. అలాగే బామ్మగారు. ఏమండి? सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः। ఏమండి, లక్ష్మీ తిరుపతమ్మ వారి గుడికి వెళ్ళాలి. पश्यन्तु मा ఎక్కడో దారి తప్పినట్టుగా డౌట్ వచ్చింది. కొంచెం కరెక్ట్ దారి చెప్తారా? सर्वे भवन्तु सुखिनः, सर्वे ఏమండి, మిమ్మల్ని అడిగేది. सर्वे भद्राणि ఏంటి అలా చూస్తున్నారు? मा कश्चित् ఏమండి, మీ సైకిల్ కింద పడిపోయింది. హలో, ఏమైందండి? అయ్యో, ఏమైంది ఇతనికి? ఏమిటి? సరే, మీరు అడ్రస్ చెప్పినా చెప్పకపోయినా ముందు నా వైపు ఎందుకలా చూస్తున్నారు చెప్పండి. ఓ సారీ, మీకు మాటలు రావా? స్ట్రైట్ గా వెళ్ళాలి.
తర్వాత ఓ రైట్ సైడ్ తీసుకోవాలా? లెఫ్ట్ వెళ్ళాలా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ఏంటమ్మా ఇంతసేపు? బామ్మగారు, అడ్రస్ చెప్పిన వ్యక్తికి మాటలు రావు. అయ్యో, పైగా నా వైపు వింతగా అదోలా చూస్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదు బామ్మగారు. అవునా? ఏమైంది కృష్ణవేణి? ఏం లేదు వంశీ గారు. అయ్యో, ఇక్కడికి వచ్చాక మళ్ళీ 2 దారులు వచ్చాయి. ఎటెళ్లాలో తెలియదే. ఏమైంది కృష్ణవేణి? మళ్ళీ కారు ఆపావు? చిన్న కన్ఫ్యూజన్ వంశీ గారు, ఉండండి. మీరు నాకు అడ్రస్ చెప్పారు కదా, ఆ తర్వాత నేను 2 కిలోమీటర్స్ వచ్చాను. మీరు చెప్పిన రూట్ కన్ఫ్యూజ్ అయ్యి కార్ ఆపాను. అంత దూరంలో ఉన్న మీరు ఇక్కడికి ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చారు? సరేలేండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో చెప్పండి. ఇటు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి. ఏంటది? చెట్టు. ఓ, పెద్ద చెట్టా? మర్రి చెట్టా? సరే, ఆ చెట్టు నుంచి ఒకటి దారా? ఓకే ఓకే, అర్థమైంది.
థ్యాంక్ యూ, వస్తాను. అయ్యో, నన్ను చూసి భయపడుతున్నారేంటి? నా వైపు మీరు ఎందుకలా చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సర్లేండి, థ్యాంక్స్. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा. ఏమైందమ్మా? ఆ మగవాడు మళ్ళీ వచ్చాడు కదా? అవును బామ్మగారు, నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇటువైపు నేను రావడం ఇదే మొదటిసారి. అతన్ని చూశాక అదేంటో తెలియదు కానీ సంథింగ్ ఏదో మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సరేనమ్మా, కొంచెం తొందరగా పోనివ్వు. మళ్ళీ సూర్యాస్తమయం అయితే గుడి మూసేస్తారేమో. నిజమే బామ్మగారు. నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం, గడిచే సమయం నడిపింది వింత జాలం. నీకైనా నాకైనా గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయటం సులభమా, మరుక్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా. నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం, నీకైనా నాకైనా మరుక్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా. ఎంత ఘోరం జరిగినదయ్యా. 1 కోటి రూపాయలంటే చిన్న విషయమా? కోట్ల విషయం. ఆ సిస్టర్ గారు నిందలు వేసేటప్పుడు వెనక ముందు చూసుకోవద్దు. నోట్లో వేలు పెడితే కొరకని పసిపిల్లాళ్ళంటి మీ మీద ఇంత నింద వేస్తారా? అయ్యో భగవంతుడా, ఏంది మాకీ పరీక్ష? ఏమయ్యా, వచ్చి పడుకోయ్యా. ఏమే, ఈ పరిస్థితుల్లో నాకు నిద్రలా వస్తుంది? నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు భయం మీకు? తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలా? నిజంగా మీరు ఆ డబ్బు తీయలేదు కదా? ఏమే, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నానే, నేను ఏ డబ్బు తీలేదే. నన్ను నమ్మవే. ఏమయ్యా, మీ భార్యని, మీ గురించి నాకు తెలీదా? ఏమే, నిన్న నువ్వు ఆఫీస్కి వచ్చావు కదా? అవును. ఆ డబ్బు నీకు చూపించాను కదా? అవును. ఆ బ్యాగ్లో 30 కోట్లున్నాయి. ఈ ఆఫీస్లో నా పవర్ ఇదే అని కూడా నీతో అన్నాను కదా? అవును.
అందులోంచి ఒక కట్ట తీసుకుంటానయ్యా అంటే ఆఫీస్ డబ్బు అని అన్నారు కదయ్యా. నువ్వు వెళ్ళిపోయాక ఆ డబ్బుని అలాగే సేఫ్ లాకర్లో పెట్టేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో ఎలా జరిగిందో ఆ 30 కోట్లలో 1 కోటి రూపాయలు మిస్ అయిపోయాయి. ఆఫీస్లో ఎవరైనా కొట్టేసినారేమోనయ్యా. ఆ ఛాన్సే లేదు చంద్రకళ. ఆ డబ్బు విషయం నాకు శశిధర్కి తప్ప మూడో వ్యక్తికి తెలియదు. ఏమయ్యా, ఆ శశిధరు మయూరి ఇద్దరూ కలిసి ఆ 1 కోటి రూపాయలు కొట్టేసి ఉండొచ్చు కదా. అంత డైరెక్ట్ గా 1 కోటి రూపాయలంటే ఆ పని చేయలేరే. ఏమయ్యా, అందరూ పెద్ద మనుషుల్లాగానే కనిపిస్తారు. ఇట్లాంటి వ్యవహారాల్లో చేతివాటం తెలివిగా చూపించి శశిధరు మయూరిలే ఈ 1 కోటి రూపాయలు నొక్కేసుంటారు. వాళ్ళు అకౌంట్స్లో తేడాలు చూపించి 1,00,000 నుంచి 5 లక్షల వరకు కొట్టేయడం నాకు తెలుసు. అది ఆఫీసులో పద్ధతి ప్రకారం జరిగే వ్యవహారమే. కానీ దొంగతనమే. అట్లాంటివి శశిధర్ చెయ్యడు. అయ్యో, ఈయనెంత బాధపడుతున్నారేంది ఇప్పుడట్టా? ఏమయ్యా, ఇప్పుడు శశిధర్ ఏమంటాడు? ఏమే, నువ్వు వెళ్ళి పడుకోవే. పడుకో. మీరు? నాకు నిద్ర రావట్లేదే, కాసేపు ఆగి పడుకుంటా. అది కాదయ్యా, మీరెట్టా టెన్షన్ పడతా అంటే నాకెట్టా నిద్రొస్తుంది? చూడు, ఆ శశిధర్ని నేను హ్యాండిల్ చేయగలను. నువ్వేం ఆలోచించకుండా వెళ్ళి పడుకో. అది కాదయ్యా, అతని దగ్గర మీరే 1 కోటి రూపాయలు దొంగతనం చేసినారని సాక్ష్యం ఉండాదా ఏంది? సాక్ష్యం లేదు. అనుమానం పడతాండారు, అంతే కదా? అవును, అంతే. నేను మయూరికి రేపొద్దున్నే ఫోన్ చేస్తానయ్యా. వియ్యంకులను కూడా చూడకుండా ఏం దిట్టా చేస్తాండారు అని గట్టిగా నిలదీసి మాట్లాడతాను, సరేనా? ఈ విషయం ఆఫీసుకి సంబంధించిందే, ఆవిడికెందుకు చెప్పడం? శశిధర్ గారు ఆల్రెడీ చెప్పుంటారు కదయ్యా. చెప్పుంటే ఈ టైంకి నీకు ఫోన్ చేసి ఉండేది కదే. ఏమయ్యా, ఆ మయూరికి తెలియకపోతే నేను వివరంగా చెప్తాను. అది కాదే చంద్రకళ, మయూరికి తెలిస్తే కృష్ణవేణికి తెలుస్తుంది. అయ్యయ్యో, అవునయ్యా, ఆ విషయం మర్చిపోయండిలా. ఇప్పటికే మన వల్ల కృష్ణవేణి ఆ పిచ్చివాడిని పెళ్లి చేసుకుని పెద్ద త్యాగం చేసి ఆ ఇంటి కోడలుగా వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఈ 1 కోటి రూపాయల విషయం తెలిస్తే నన్ను అసహించుకుంటుందే చంద్రకళ. సరే, మరి ఇప్పుడు ఏం చేస్తారయ్యా? అదే నాకు అర్థం కావట్లేదే. అసలు ఆ డబ్బేమైనట్టు? అంత డబ్బు కొట్టేసే ధైర్యం ఆఫీస్ స్టాఫ్లో ఎవరికీ లేదే. మరెవరు కొట్టేసినట్టు? నేను, శశిధర్, మయూరి, మా ముగ్గురులో ఎవరో ఒక్కరికే ఆ డబ్బు కొట్టేసే ఛాన్స్ ఉందే. నేనా? కాదు, శశిధర్ నేను ఆ పని చేయలేదు అంటున్నాడు. మరి ఆ 1 కోటి రూపాయలు కొట్టేసింది ఎవరు? ఏమే, ఇప్పుడు ఆ 1 కోటి రూపాయల వల్ల నా జీవితమే తలకిందులైపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ 1 కోటి రూపాయలు కొట్టేసింది ఎవడో తెలిస్తే వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికేస్తా.
నువ్వు అబద్ధం చెప్పి రత్నప్రభ ఆఫీసులో ఉద్యోగం చేసినప్పుడే నా తమ్ముడు చచ్చిపోయాడు. మన మధ్య అన్నదమ్ముల సంబంధం చచ్చిపోయింది. నువ్వు నా కళ్ళ ముందు ఇంకొక క్షణం ఉన్నా నేనేం చేస్తానో నాకే తెలియదు.